బెంగళూరు మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్టా? అందరూ గూడు పుటాని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే. హోటల్ సౌదా బేడా బాబ్బా నో నా తండ్రి కదా. బేడా నువ్వు 20 ఏళ్ళు, నేనేమైనా ఎక్కువ తగ్గించుకోమన్నానా? 10 కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారంటారు బాబు. ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికి వెళ్తాను. ఏసం ఏరబాగులు తిరగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగులు కూలకపోతాయా? నువ్వు అడక్కపోతావా? నేను ఇవ్వకపోతానా? బేడా నువ్వు 5 తగ్గించుకో. బేడా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్దానండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కనే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి, బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు. ఇసుకే అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమను. ఎవ్వరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకోవాలి. ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే ఓకే. డూ ఇట్ క్విక్. దట్స్ ఆల్. హలో హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్? నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేరం ఆడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలో గీటలో నాతో పెట్టుకోకండి. నా డబ్బు నాకు ఇవ్వాలి, లేదా కూల్ డౌన్ మై ఫ్రెండ్, కూల్ డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి. మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో. చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు, ఎవ్వరూ రారు. చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లేవి? ఆహా, అంత తెలివి తక్కువ వాడిని అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం. ఎవరు? మీరు కాదు, నువ్వు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళ పారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబు కాస్త తగ్గరా అన్న. బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? కళ్ళు తెరుచుకుని ఉన్నాయి, మళ్ళీ లెగిసి బేడా అంటాడేమో.